సో వ్యూవర్స్ అందరికి నమస్తే. నా పేరు రాహుల్. మీరు చూస్తున్నారు అర్బన్ సర్వీసెస్. సో వ్యూవర్స్ యాక్చువల్లీ ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ విషయం అయితే షేర్ చేసుకోవడానికి మీ ముందుకు రావడం జరుగుతుంది. సో వ్యూవర్స్ యాక్చువల్లీ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో వితౌట్ ఎనీ డిలేస్, వితౌట్ ఎనీ స్టాప్స్ అండ్ పాస్ అండ్ ఎవ్రీథింగ్. సో సో వ్యూవర్స్ మనం కాన్సెప్ట్ చెప్పుకునే ముందు యాక్చువల్లీ వాట్ ప్రజెంట్ అసలు ఏం జరుగుతుంది ఉమ్, మన లైఫ్లో కావచ్చు, ఓకే, మన సొసైటీలో కావచ్చు, అసలు ఏం జరుగుతుంది. సో మనం దాని గురించి కొన్ని డీటెయిల్స్ మాట్లాడుకున్నాక మనం యాక్చువల్ టాపిక్ ఇద్దాం అనమాట. సో యాక్చువల్లీ ఈ వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, సో ఫస్ట్, సో లైఫ్లో బిజినెస్ చేయడమా, జాబ్ చేయడమా, టూ థింగ్స్ ప్రయారిటీ. సో బిజినెస్ చేయడమా లేకపోతే జాబ్ చేయడమా, ఓకే. సో దీని గురించి నేను యాక్చువల్లీ చెప్పాలనుకుంటున్నా. బట్ ఈ టాపిక్ వెళ్ళే ముందు ఒక సింపుల్ థింగ్స్, కొన్ని మామూలు సొసైటీలో జరిగే థింగ్స్ గురించి మనం మాట్లాడుకుని, సో దాని తర్వాత మనం టాపిక్లోకి వెళ్దాం, ఓకే. సో బికాస్ యాక్చువల్లీ ఒక పర్సన్, ఓకే ఓకే రైట్, ఒక పర్సన్ తన లైఫ్లో బాయ్ కావచ్చు, గర్ల్ కావచ్చు, సో మెన్ విమెన్ ఎవరైనా సరే తన లైఫ్లో ఒక యాక్టివిటీ చేసి, ఓకే, లేకపోతే ఒక జాబ్ చేసి, లేకపోతే తన స్కిల్ ఉపయోగించి, ఓకే, స్కిల్ అంటే వర్క్ చేసి, సో అమౌంట్ సంపాదించుకోవడం జరుగుతుంది యాక్చువల్లీ చెప్పాలంటే, ఓకే. బట్ ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏముందంటే, నీకు ఒక స్కిల్ రావాలన్నా సరే, నువ్వు ఒక యాక్టివిటీ చేయాలన్నా సరే, నీకు ఒక స్కిల్ నేర్చుకోవాలన్నా సరే, ఆర్ ఎల్స్ నువ్వు జాబ్ చేయాలన్నా సరే, ఆర్ బిజినెస్ చేయాలన్నా సరే, నీకంటూ ఒక స్పెషల్ టైప్ ఆఫ్ నాలెడ్జ్ నీకు ఉండాలి. అంటే నువ్వు వర్క్ చేయాలనుకుంటున్నావు, దానికి సంబంధించిన నాలెడ్జ్ నీకు కావాలి, రైట్. ఓకే. సో ఇదొక విషయం. సో ఈ విషయం గురించి కొంచెం మనం ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకి మనం ఎడ్యుకేషన్ చేస్తా ఉంటాం. మళ్ళీ 10th నుంచి మళ్ళీ ఇంటర్మీడియట్, ఓకే. మళ్ళీ ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ ఆర్ బీటెక్, ఓకే. సో ఇట్లా మనం ఆల్మోస్ట్ 14, 15 to 16 ఇయర్స్ మనం ఎడ్యుకేషన్ పైన మనం మన టైం అంతా ఇన్వెస్ట్ చేస్తాం అనమాట. ఎడ్యుకేషన్ పైన మనం టైం ఇన్వెస్ట్ చేస్తాం, మనీ ఇన్వెస్ట్ చేస్తాం, ఓకే. అండ్ మన ఆలోచనలు అన్ని ఇన్వెస్ట్ చేస్తాం. ఫర్ వాట్ కాజ్? ఓకే. సో ఆబ్వియస్లీ ఫర్ నాలెడ్జ్ పర్పస్, ఓకే. సో మనం నేర్చుకోవాలనుకుంటున్నామో స్పెషలైజేషన్, దాని యొక్క నాలెడ్జ్ గురించి తెలుసుకోవడం. సో దాని తర్వాత మనకు దాని గురించి పర్ఫెక్ట్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత, సో ఆ నాలెడ్జ్ ని మనం వేరే వాళ్ళకి యూజ్ పడుతూ, అంటే వేరే వాళ్ళకు సహాయపడుతూ మనం ఆహ్, ఏదైనా వర్క్ చేస్తూ మనం దానికి సంబంధించిన వర్త్ ఎంతైతే ఉందో డబ్బు రూపంలో డబ్బు తీసుకోవడం జరుగుతుంది. ఆబ్వియస్లీ కదా! ఫర్ ఎగ్జాంపుల్, సో బేసిక్‌గా మాట్లాడుకుందాం. మనం పెద్ద థింగ్స్ గురించి మాట్లాడుకోవడం కాకుండా బేసిక్ థింగ్‌గా మాట్లాడుకుందాం ఫస్ట్. సో ఒక పర్సన్ డిగ్రీ వరకు చదువుకోవడం జరుగుతుంది. సో డిగ్రీ వరకు చదువుకున్న తర్వాత, సో అతను పర్సన్ ఇంటర్‌లో కావచ్చు, లేకపోతే ఐటీఐ కావచ్చు, లేకపోతే డిగ్రీలో కావచ్చు, లేకపోతే బీటెక్‌లో కావచ్చు. సో అతను ఈ 4-5 ఇయర్స్‌లో అతను ఏదైతే నాలెడ్జ్ గురించి తెలుసుకుంటాడో, ఫర్ ఎగ్జాంపుల్ హి ఈస్ ఎ ఎలక్ట్రికల్ స్టూడెంట్ అనుకోండి. సో అతని క్వాలిఫికేషన్ ఎలక్ట్రికల్ ఇంజినీర్, లేదా ఐటీఐలో ఒక ఎలక్ట్రికల్ టెక్నీషియన్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు. సో ఆఫ్టర్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత అతను అతనికి సంబంధించిన ఫీల్డ్ ఏదైతే ఉందో, ఆ స్కిల్డ్ వర్క్ ఏదైతే ఉందో, సో ఇండస్ట్రియల్‌లో ఒక టెక్నీషియన్‌గా వర్క్ చేయొచ్చు, ఓకే. లేకపోతే గవర్నమెంట్ సంబంధించిన ఆహ్, ఎలక్ట్రికల్ కంపెనీస్ ఉంటాయి కదండీ! సో అందులో వర్క్ చేయొచ్చు. లేదా ప్రైవేట్‌గా అయినా సరే తన సొంతంగా హౌస్ వైరింగ్ లాంటి, ఓకే. అంటే మనకి ఇంట్లో హోమ్స్‌లో, అపార్ట్మెంట్స్‌లో, బిల్డింగ్స్‌లో, హౌసెస్‌లో మనకి ఎలక్ట్రికల్ వైరింగ్ అవసరం ఉంటుంది కదా! సో ఇలాగనమాట. అంటే అతను 4-5 ఇయర్స్ ఏదైతే నేర్చుకుందో, ఆ థింగ్స్ అన్నీ, ఓకే, అవన్నీ ఆ టాలెంట్, ఆ నాలెడ్జ్ అంతా తెలుసుకొని, సో దాని తర్వాత జాబ్‌కి రావడం జరుగుతుంది. సో దాని తర్వాత ఇతను లైఫ్ స్టార్ట్ చేస్తాడు. సో ఇట్లాగా ఒక సైకిల్ అనేది ఏర్పడుతుందనమాట. ఓకే. సో ఇలాగ డిఫరెంట్ ఫీల్డ్స్ అనమాట. సో ఎలక్ట్రికల్ గావచ్చు, లేకపోతే ఇంకో ఇంకోటి అనుకోవచ్చు, పైలట్ గావచ్చు, లేకపోతే ఒక డ్రైవర్ గావచ్చు, ఓకే. లేకపోతే ఒక మెకానికల్ ఇంజినీర్ గావచ్చు, ఓకే. లేకపోతే ఒక బిజినెస్ మ్యాన్ గావచ్చు, ఒక జాబ్ గావచ్చు, ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గావచ్చు. ఇలాగ ఆల్‌మోస్ట్ ఎన్నో రకాలైన, రైట్,
ఎన్నో రకాలైన ఫీల్డ్స్ ఉన్నాయన్నమాట జాబ్ చేయడానికి. ఓకే. జాబ్ చేయడానికి కావచ్చు, లేకపోతే బిజినెస్ చేయడానికి కావచ్చు. బట్ వ్యూవర్స్ యాక్చువల్లీ ఇక్కడ ఒక పర్సన్ జాబ్ చేయాలనుకుంటున్నాడు. ఓకే. బట్ ఇక్కడ ఎంతమంది గ్రాడ్యుయేషన్ అయ్యి ఎంతమంది ఒకే జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసే ఉంటాం. ఓకే. రెగ్యులర్ లైఫ్‌లో. ఓకే. ఒక ప్రైవేట్ జాబ్‌లో ఒక 100 వేకెన్సీస్ ఉంటాయి. సో, దానికి ఇంటర్వ్యూకి ఎంతమంది వస్తున్నారు? ఓకే. ఆల్‌మోస్ట్ ఒక 300, 400, 500 మెంబర్స్ వస్తున్నారు ఇంటర్వ్యూస్‌కి. ఓకే. అండ్ ఇంకో కొన్ని లొకేషన్స్‌లో మనం చూసే ఉంటాం. జస్ట్ ఒక 30, 40 వేకెన్సీస్‌కి ఒక 1000 మెంబర్స్ రావడం గూడా జరుగుతుంది. కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో. ఇంకా గవర్నమెంట్ జాబ్స్‌లో అయితే ఇంకా లాక్స్‌లో ఉంటారనమాట. ఓకే. సో, ఇక్కడ ఏమైతుందంటే, సో, ఇప్పుడు ఎంప్లాయ్‌మెంట్ అనేది చాలా కష్టం ఉంది ఈ రోజులలో. ఎందుకంటే కాంపిటీషన్ చాలా ఉంది. ఓకే. చాలా మంది చదువుకున్నారు. చాలా మంది క్వాలిఫికేషన్ చాలా మంది క్వాలిఫికేషన్ ఉంది. డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంది. బీటెక్ క్వాలిఫికేషన్ ఉంది. ఓకే. అండ్ వాళ్ళకింకా ఆ జాబ్ రోల్ బట్టి సో, వాళ్ళకింకా పీహెచ్‌డీ అయినా, ఎంటెక్ అయినా, ఎంఎస్ అయినా లైక్ క్వాలిఫికేషన్ ఉంది. బట్ జాబ్స్ అక్కడ ఎంత వరకు జాబ్స్ అవైలబుల్‌లో ఉన్నాయి. హ్మ్. సో, ఇన్ కేస్ జాబ్స్ అవైలబుల్‌లో ఉన్నాయి. జాబ్‌లో జాయిన్ అయినాం. బట్ ఇక్కడ ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే ఆహ్, సాలరీస్ ఎట్లా ఉన్నాయి? హ్మ్. సాలరీస్ ఎట్లా ఉన్నాయి? మనకి ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఓకే. ఈ ఈ ఫీల్డ్‌లో మనం జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత ఈ ఫీల్డ్‌లో మనం ఎన్ని ఇయర్స్ వరకు వర్క్ చేయగలుగుతాం? ఓకే. అండ్ మన సాలరీస్ ఇంక్రిమెంట్స్, హైక్స్ ఎలా ఉంటాయి? ఓకే. మన అడిషనల్ బెనిఫిట్స్ ఏముంటాయి? అండ్ ఇన్సెంటివ్స్ ఏంటి? ఓకే. అండ్ ఇలాగ మనకి సెక్యూరిటీ ఉంటుందా అని చాలా డౌట్స్ ఉంటాయి. అపోహలుంటాయన్నమాట. ఓకే. సో, ఇది బిజినెస్ అది జాబ్ గురించి ఒక సైడ్ అన్నమాట. యాక్చువల్లీ ఇప్పుడు మనం మాట్లాడుకుంది. ఆఫ్‌కోర్స్ మంచి సాలరీస్ వచ్చిన వాళ్ళకి, మంచిగా జాబ్‌లో ప్లేస్ అయిన వాళ్ళకి ఆహ్, అంటే అది ఆ రిక్వైర్మెంట్ బట్టి, అది మూవ్‌మెంట్ టైం బట్టి సో, అవి డిసైడ్ అయిన థింగ్స్ అన్నమాట. బట్ అవి సేమ్ మన విషయంలో కావాలంటే ఆబ్వియస్‌లీ మనం చాలా నైపుణ్యంతో కూడుకున్న థింగ్ ఇన్ కేస్ మనకి అన్ని రకాలుగా నాలెడ్జ్ సపోర్ట్ చేసినా సరే లైక్ సో, టైం కూడా సపోర్ట్ చేయాలి. ఓకే. సో, ఇదంతా ఒక జాబ్ పర్పస్ గురించి మాట్లాడుకోవడం జరిగింది ఇప్పటివరకి. కమింగ్ టు బిజినెస్. ఓకే. సో, ఇప్పుడు బిజినెస్ గురించి చెప్పాలంటే ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ ఎట్లా ఉందంటే సో, మనకి సేమ్ యాస్ ఇట్ ఈస్ అందరిలాగానే ఇప్పుడు జాబ్‌లో అయితే ఎంతవరకు నాలెడ్జ్ ఎంతవరకు మనం చదువుకుంటామో లైక్ డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, లేకపోతే ఇంటర్ కావచ్చు, లేకపోతే 10 కావచ్చు. ఎంత చదువుకున్నా సరే ఇటు జాబ్ చేయడానికి మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గుడ్ అండ్ బ్యాడ్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు బిజినెస్ చేయాలంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కావాల్సిన థింగ్ ఏంటంటే బిజినెస్ ఇన్ ది సెన్స్ ఫస్ట్ కాజ్ ఆఫ్ యాక్షన్. ఓకే. ద కాజ్ ఆఫ్ యాక్షన్ కావాలి. అంటే అసలు బిజినెస్ ఎందుకు చేస్తున్నాం అనేది ఫస్ట్ మనకి తెలియాలి. సో, బికాజ్ యాక్చువల్లీ సో, మనం బిజినెస్ ఎందుకు చేస్తున్నాం అనేది ఫస్ట్ మనకు ఒక ఆలోచన ఉండాలన్నమాట. సో, కాజ్ ఆఫ్ యాక్షన్. ఓకే. సో, దాని తర్వాత కాజ్ ఆఫ్ యాక్షన్ తర్వాత మనకి బిజినెస్ ఇన్వెస్ట్‌మెంట్ కావాలి. రైట్. సో, బిజినెస్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఎంత వరకు కావాలి? ఓకే. సో, ఎంత వరకని మనం మనం ప్రెడిక్ట్ చేయలేం. మనం ఏదైతే బిజినెస్ చూజ్ చేసుకున్నామో, ఇప్పుడు జాబ్ అంటే గూడా ఒక కొన్ని రకాలన్నమాట. అనుకుందాం ఒక 100 టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయన్నమాట. సో, బిజినెస్‌లో గూడా మనం ఆల్‌మోస్ట్ ఒక 100 టైప్స్ ఆఫ్ బిజినెస్ చేయడానికి మనకి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, మనం బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత అంటే మనకు బిజినెస్ కాజ్ ఉందన్నమాట. ఏదైనా ఒక కాజ్ ఉంటది కదా! బిజినెస్ చేయాలంటే. నేను ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నా. ఎందుకంటే ఇందులో ఈ స్కోప్ ఇలా ఉంటుంది. ఇందులో ఇది ఇలా ఉంటుంది. ఓకే. ఇందులో ఇట్లా ఉంటుంది. ఇందులో మన సర్వీస్ ప్రొడక్ట్ ఇట్లా ఉంటుందని మనం ఒక కాజ్ ఉండాలి. అంటే ఒక విజన్ ఉండాలన్నమాట బిజినెస్‌లో. ఓకే. సో, దాని తర్వాత బిజినెస్ యొక్క ఇన్వెస్ట్‌మెంట్. సో, బిజినెస్ సరే కాజ్ ఉంది. బిజినెస్ చేయాలని కాజ్ ఉంది. ఓకే. బట్ ఇప్పుడు బిజినెస్ చేయాలంటే ఇన్వెస్ట్‌మెంట్ అవసరం ఉంటుంది కదా! సో, ఎంతవరకు అవసరం ఉంటుంది? సో, 2,00,000, 3,00,000, 5,00,000, 10,00,000 సో, అండ్ అండ్ 1 సీఆర్ గూడా ఉంటుంది. 50,00,000 పెట్టొచ్చు. 1 సీఆర్ గూడా బిజినెస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టొచ్చు. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే వ్యూవర్స్ ఇప్పుడు ఇక్కడ మీరు 5,00,000 ఇన్వెస్ట్‌మెంట్ బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి. ఓకే. అక్కడ ఏమైతుందంటే సో, మనలాగా 5,00,000 ఇన్వెస్ట్‌మెంట్ చేసి మార్కెట్‌లో చాలా మందుంటారు. ఓకే. సో, ఇక్కడ ఏమైతుందంటే రెగ్యులర్‌గా మనం అందరిలాగానే బిజినెస్ చేస్తే సో, మనం
5 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసి అందరిలాగానే మనం కూడా బిజినెస్ చేస్తే సో మన కాంపిటీషన్ ఎక్కువ మంది ఉండి ఓకే సో ఎన్నో సంవత్సరాలైనా సరే మనం బిజినెస్ లో మనం ప్రాఫిట్ గెయిన్ చేయలేం ఓకే పోనీ పోనీ కాంపిటీషన్ తక్కువ ఉన్న బిజినెస్ చేద్దాం అనుకుంటే సో మనం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ సెన్స్ మళ్ళీ 40 lakhs 50 lakhs 1 CR ఇన్వెస్ట్మెంట్ చేయాలి సో 40 lakhs 50 lakhs 1 CR ఇన్వెస్ట్మెంట్ చేసి మనం మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఇట్స్ అ బిగ్ రిస్క్ మళ్ళీ ఎందుకంటే మన దగ్గర అంత అమౌంట్ రెడీగా ఉండాలి మన దగ్గర ఓకే సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట యాక్చువల్లీ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఓకే ఫర్ ఎగ్జాంపుల్ చాలా రిస్క్ చేస్తాం మనం ఓకే చాలా రిస్క్ చేసి 20 lakhs మనం ఇన్వెస్ట్ చేస్తాం ఓకే బట్ బట్ మన కాజ్ ఆఫ్ బిజినెస్ ఏంటో మనకు కొంచెం క్లారిటీ ఉండాలి ఓకే బిజినెస్ ద కాజ్ ఆఫ్ బిజినెస్ గురించి మనకు క్లారిటీ ఉండాలి ఓకే ఫస్ట్ థింగ్ ద సెకండ్ థింగ్ మనం ఇన్వెస్ట్మెంట్ ఎంత చేస్తున్నామో సో దానికి తగ్గట్టు మనం వర్క్ చేయాలి ఓకే ఇన్ కేస్ ఇవన్నీ మనం ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఒకవేళ మన అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ 20 lakhs ఇన్వెస్ట్ చేసి మనం బిజినెస్ చేసిన తర్వాత మనం కొన్ని ఇయర్స్ తర్వాత ఆ 20 lakhs అనేవి మైనస్ లో పడిపోయి మనం లాస్ లో ఉన్నాం అనుకోండి బిజినెస్ లో సో యూనో అంత అమౌంట్ మనం ఒక యాక్టివిటీ చేసి మనం ఖర్చు చేసామంటే లైక్ అది మనకి ఎంత డ్రాబ్యాక్ మనకి ఎంత మిస్టేకో సో మీరు ఆలోచించండి ఓకే బికాస్ ఆఫ్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ ఓకే ఎందుకంటే మనం యాక్చువల్లీ బిజినెస్ లో దిగిన తర్వాత తెలుస్తుంది ఎందుకంటే యాక్చువల్లీ బిజినెస్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక క్రియేటివ్ థింగ్ అని ఉండాలి క్రియేటివ్ నాలెడ్జ్ ఉండాలి ది సేమ్ టైం అఫ్ కోర్స్ అన్ని రకాలుగా మనం సో ఈచ్ అండ్ ఎవ్రీ రూపీ మనం కౌంట్ చేయాలి ఈచ్ అండ్ ఎవ్రీ రూపీ మన అకౌంటబిలిటీ ఉండాలి ఓకే సో మన ఫోర్కాస్టినేషన్ ఉండాలి అంటే మనం ఏం చేస్తున్నాం దేనికోసం చేస్తున్నాం అండ్ ఎంత మనకి ఈ రోజు ఎక్స్పెండిచర్ అయింది ఎంత ప్రాఫిట్ ఎంత లాస్ ఓకే సో లాస్ ని మనం ఫేస్ చేయకుండా మనం ఎలా స్ట్రాటజీస్ మనం ప్లాన్ చేయాలని ప్రతి ఎన్నో 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 ఉంటాయి బిజినెస్ అంటే ఇట్స్ బిగ్ థింగ్ ఓకే సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనమాట యాక్చువల్లీ సో ఇవన్నీ ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే మార్కెట్లో జాబ్ అంటే ఏంటి సో బిజినెస్ అంటే ఏంటి సో ఈ రెండిట్లో మనం ఏది చేసుకుంటే బెటర్ అని నేను జస్ట్ మీకు ఒక చిన్న అవేర్నెస్ రావడానికి కోసం చెప్పండి ఓకే సో సో యాక్చువల్లీ ఇప్పుడు మన టాపిక్ వెళ్దామండి సో ఇప్పటివరకు చెప్పిందంటే మార్కెట్లో అసలు వాట్ బిజినెస్ అంటే ఏంటి జాబ్ అంటే ఏంటి చిన్న తెలుసుకుంది సో యాక్చువల్లీ నేనేం చెప్పాలనుకుంటుంటే వ్యూవర్స్ సో లాస్ట్ ఒక 5 years నుంచి నేను ఒక యాక్టివిటీ చేయడం జరుగుతుంది ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసి సో నేను ఎస్టాబ్లిష్ చేసి సో నేను ఆ కంపెనీ రన్ చేయడం జరుగుతుంది ఆ కంపెనీ నేమ్ అంటే అర్బన్ సర్వీసెస్ అంటే సో ద నేమ్ ఇట్ సెల్ఫ్ సో అర్బన్ అంటే ఒక ప్లేస్ కావచ్చు ఒక సిటీ కావచ్చు ఓకే సో ఆ యొక్క ప్లేస్ కావచ్చు ఒక సిటీ కావచ్చు అందులో దానికి సంబంధించిన సర్వీసెస్ సింపుల్ ఏదైనా పెద్దగా ఎలాబరేషన్ సింపుల్ అర్థం చేసుకుంటే సరిపోతుంది సో అర్బన్ సర్వీసెస్ అంటే ఏంటంటే ఇట్స్ టైప్ ఆఫ్ కంపెనీ విచ్ గివ్స్ సర్వీసెస్ టు ది పబ్లిక్ ఓకే సో అంటే కంపెనీ నేమ్ గురించి ఆ కంపెనీ గురించి చెప్తున్నాము సో మన కాజ్ ఆఫ్ బిజినెస్ ఏంటంటే పబ్లిక్కి సర్వీస్ ఇవ్వడం కాజ్ ఆఫ్ విజన్ కావచ్చు మన కంపెనీ ఏం చేస్తుందంటే పబ్లిక్ సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు మీకు ఈ కంపెనీ గురించి చెప్పడం జరుగుతుంది సో మీరు ఇప్పటి నుంచి జస్ట్ ఒక 10 minutes మీరు దీని నుంచి ఇన్వెస్ట్ చేయండి సో మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది దెన్ యూ గో టు అండర్స్టాండ్ దట్ వాట్ వీ షుడ్ డూ అండ్ వాట్ యూ కెన్ డూ అండ్ వాట్ ఐ కెన్ డూ ఓకే సో మీకు ఇప్పుడు ఒక చిన్న పాంప్లెట్ చూపిస్తాను అనమాట సో వీడియోలో చూడండి స్టార్ట్ ఒక పాంప్లెట్ అనమాట సో దీనికి సంబంధించిన కొన్ని పాంప్లెట్స్ మళ్ళీ మీకు చూపిస్తా సో దీనికి సంబంధించిన కొన్ని పాంప్లెట్స్ మీకు చూపించడం జరుగుతుంది సో చూడండి అంటే ఫస్ట్ జస్ట్ మీరు చూడండి చూసిన తర్వాత మనం విల్ డిస్కస్ లాటర్
ఓకే. సో దీని తర్వాత ఓకే. సో ఇలాగా సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పాంప్లెట్స్ ఉన్నాయన్నమాట ఇట్లా మన దగ్గర. మన కంపెనీకి సంబంధించిన బ్రౌచర్ కావచ్చు, పాంప్లెట్స్ కావచ్చు. ఓకే. కంపెనీకి సంబంధించిన పాలిసీస్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ కావచ్చు, స్ట్రాటజీస్ కావచ్చు, ఏదైనా సరే. ఓకే. సో సో యాక్చువల్లీ ఇంకా నేను మన కంపెనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. బట్ మీకు ఒక పాంప్లెట్ లాంటివి చూపిస్తున్నా. ఓకే. సో ఇలాగ చాలా పాంప్లెట్స్ ఉన్నాయి మన దగ్గర యాక్చువల్లీ. సో ఇది ఇంటీరియర్స్ సంబంధించిన పాంప్లెట్స్ అన్నమాట. ఇంటీరియర్స్. దిస్ ఈస్ sanitary and plumbing again. This is sanitary and plumbing. This is TV units. Okay. సో ఇలాగ చాలా పాంప్లెట్స్ అనమాట యాక్చువల్లీ చెప్పాలంటే. అంటే మన కంపెనీకి సంబంధించిన దిస్ ఈజ్ కైండ్ ఆఫ్ ఇంటీరియర్ పార్టిషన్స్. switching and wiring. This is ceiling. Right. సో ఇలాగా మల్టిపుల్ మీకు ఫొటోస్ చూపించడం జరిగింది. లైక్ ఫొటోస్ నాట్ బ్రౌచర్స్ అనుకోవచ్చు. ఓకే. సో మీకు ఇలాంటివి చూపించడం జరిగింది. అండ్ మీకు ఇంకొక థింగ్ చూపిస్తాను. మీకు ఒక బుక్ లాంటిది చూపిస్తాం. సో జస్ట్ మీకు ఒక ఐడియా చూపిస్తాను అనమాట. సో మన కంపెనీ యొక్క ఇక్కడ మన కంపెనీ యొక్క కొన్ని కొన్ని ఇక్కడ కొన్ని సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ హౌస్ హోల్డ్ ఇండస్ట్రీస్ అని. సో ఇక్కడ కొన్ని హౌస్ హోల్డ్ ఇండస్ట్రీస్ అని ఇక్కడ కొన్ని ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఇలా చూసుకుంటే నెక్స్ట్ సో అవన్నీ సర్వీసెస్ అన్నమాట. సో ఇప్పుడు యాక్చువల్లీ మీకు వీడియోలో కొంచెం క్లారిటీ చూపిస్తాం. సో వీడియో ఎండ్లో. ఓకే. సో ఇలాగా ఈ బుక్ అనేది మన కంపెనీకి సంబంధించిన బుక్ అన్నమాట. అంటే సో కార్కి సంబంధించినవి అండ్ ఐ మీన్ మోటార్ సంబంధించినవి అండ్ శానిటరీ అండ్ ప్లంబింగ్ సంబంధించినవి. ఓకే. అండ్ ఈవెంట్స్కి సంబంధించినవి. ఓకే. అండ్ హాస్పిటల్స్ అండ్ ఎమర్జెన్సీకి సంబంధించినవి. ఓకే. సో ఇలాగా సో ఐరన్ అండ్ స్టీల్. సో ఇలాగా. ఓకే. సో యాక్చువల్లీ మీకు ఎలాంటి కాన్సెప్ట్ చెప్పకుండా మీకు జస్ట్ ఫొటోస్ బ్రౌచర్స్ చూపించాయి కదా. సో యాక్చువల్లీ థింగ్ ఏంటంటే అర్బన్ సర్వీసెస్ గురించి ఇప్పుడు మనం అర్బన్ సర్వీసెస్ అంటే కంపెనీ గురించి కంపెనీ గురించి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఓకే. సో ఈ కంపెనీ నేను ఆల్మోస్ట్ 2019-2020లో నేను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అనమాట. ఓకే. సో అప్పుడు ఒక స్టార్టప్ లాగా వర్క్ స్టార్టప్ లాగా అనుకుని సో దానికి సంబంధించిన సర్వీస్ ఏంటి, దానికి సంబంధించిన ప్రోడక్ట్ ఏంటి అండ్ ద కాజ్ ఆఫ్ యాక్షన్ ఏంటి, ఓకే, ద కాజ్ ఆఫ్ విజన్ ఏంటి, ఇలాగా అసలు మనం ఎందుకు చేస్తున్నాం అనే ఒక కాన్సెప్ట్ అనమాట. యాక్చువల్ బిజినెస్ ఎందుకు చేస్తున్నాం అంటే అసలు ఎందుకు చేయాలి, దేనికోసం చేయాలి, చేస్తే ఫ్యూచర్ ఏంటి, ఇట్లా కొన్ని థింగ్స్ తోటి మనం. సో అర్బన్ సర్వీసెస్ అనేది ఒక సర్వీస్ బేస్డ్ కంపెనీ అనమాట. సో సర్వీస్ బేస్డ్ కంపెనీ అంటే ఇప్పుడు మనకి బయట సమాజంలో సొసైటీలో ఎన్ని టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయో ఎన్ని టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయో
ఫర్ ఎగ్జాంపుల్ 1 అనుకుందాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ డొమెస్టిక్ సర్వీసెస్ అనుకుందాం. సో, డొమెస్టిక్ సర్వీసెస్ కావచ్చు, కమర్షియల్ సర్వీసెస్ కావచ్చు. ఓకే. సో, డొమెస్టిక్ సర్వీసెస్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఇవి డైలీ లైఫ్‌లో కావచ్చు, రెగ్యులర్‌గా, వీక్లీ ఇలా జరుగుతున్నాయన్నమాట. వీక్లీ కావచ్చు, మంత్లీ కావచ్చు. ఓకే. సో, డొమెస్టిక్ సర్వీసెస్ అంటే మనకి యావరేజ్‌గా ఒక ఒక రెసిడెన్షియల్ హౌస్‌కి, ఒక ఫ్యామిలీ ఉన్న హౌస్‌కి వారికి ఎలాంటి సర్వీసెస్ అవసరం ఉంటాయో రెగ్యులర్ లైఫ్‌లో, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి రెగ్యులర్ లైఫ్‌లో ఆహ్, ఒక గ్రోసరీ నుంచి కొన్ని గ్రోసరీ యూనిట్స్ కావాలి. అంటే కొన్ని వాళ్ళకి కొన్ని సరుకులు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ రైస్ కావచ్చు. ఓకే. అండ్ సమ్ అదర్ సర్వీసెస్ లైక్ సో వాళ్ళకి కొన్ని అవసరాలు ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ గ్రోసరీ యూనిట్స్. అంటే సూపర్ మార్కెట్‌లో మనకు కావాల్సిన థింగ్స్ ఏమైతే ఉంటున్నాయో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిస్ట్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ కావచ్చు. హ్మ్. ఎన్ని టైప్స్ ఆఫ్ పల్సెస్ అంటే ఆహ్, సో మనం అనుకుంటాం కదంటే ఐటెమ్ సో గ్రోసరీలో మనకి లభించేది ఏదైనా సరే సో హోమ్ డెలివరీ చేయడం. మన కంపెనీ హోమ్ డెలివరీ ఇయడం. సో ఇది ఓన్లీ గ్రోసరీస్ కాదు. సో వెజిటబుల్స్ అయినా, ఫ్రూట్స్ అయినా, వెజిటబుల్స్ అయినా సరే. సో అండ్ ఇప్పుడు డొమెస్టిక్ సర్వీసెస్ అంటే మనకి ఓన్లీ ఇవి మూడే కాదండి. సో డొమెస్టిక్ సర్వీసెస్ అంటే మనకి ఒక మంచి ఎలక్ట్రీషియన్ కావచ్చు, సో ప్లంబింగ్ కావచ్చు. ఓకే. ఏదన్నా హౌస్ కీపింగ్ క్లీనర్స్ కావచ్చు. ఓకే. ఇలాగా ఆల్మోస్ట్ ఒక 30-40 సర్వీసెస్ అన్నమాట. ఒక యావరేజ్ రెసిడెన్షియల్ హౌస్‌లో ఉన్న ఫ్యామిలీకి వాళ్ళకి ఏమేమి అవసరం మనం చేయవచ్చు అనే కాన్సెప్ట్ అన్నమాట యాక్చువల్లీ. సో ఇలాగా మనం ఇప్పుడు మాట్లాడుకున్న డొమెస్టిక్ సర్వీసెస్ అన్నమాట. ఇప్పుడు కమింగ్ టు కమర్షియల్ సర్వీసెస్ అంటే, కమర్షియల్ సర్వీసెస్ అంటే అగైన్ వి గోస్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే ఎక్కువ ఎక్కువ స్కిల్‌తో కూడుకున్నదో, ఏదైనా సరే ఎక్కువ అమౌంట్‌తో కూడుకున్నదో, ఏదైనా సరే ఎక్కువ బడ్జెట్‌తో కూడుకున్నది. ఓకే. ఏదైనా సరే ఒక మంచి ప్లాన్‌తో, ఒక మంచి ముందు జాగ్రత్తగా చేసే పని, ఎక్కువ డబ్బులతో ఉన్న పని, చాలా ఇంపార్టెంట్ పని అదేంటంటే కమర్షియల్ సర్వీసెస్ అని ఏదైనా అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియల్ ఎస్టేట్ సర్వీస్ కావచ్చు. ఓకే. కన్‌స్ట్రక్షన్ సర్వీస్ కావచ్చు. ఒక ఈవెంట్ మేనేజ్‌మెంట్ సర్వీస్ కావచ్చు. ఒక టూర్ అండ్ ట్రావెల్ సర్వీస్ కావచ్చు. బ్యాంకింగ్, ఇన్స్యూరెన్స్ సర్వీస్ కావచ్చు. లేదా ఒక జ్యుడిషియల్ సర్వీసెస్ కావచ్చు. సో, ఇలాగా మార్కెట్‌లో మనకి ఇటు ఇటు సైడ్ మనకి కమర్షియల్ సర్వీసెస్ అయినా, ఇటు డొమెస్టిక్ సర్వీసెస్ అయినా ఎన్ని రకాల సర్వీసెస్ ఉంటాయి మొత్తం కలిపి ఆల్మోస్ట్ మన కంపెనీ ఆల్మోస్ట్ 140 ప్లస్ సర్వీసెస్ అన్నమాట. అంటే 140, 140 ప్లస్ సర్వీసెస్ ఆహ్, మన కంపెనీ దగ్గర అవైలబుల్‌లో ఉన్నాయన్నమాట. సో, ఇప్పుడు మన కంపెనీ ఏం చేస్తది యాక్చువల్లీ? ఓకే. మన కంపెనీ దగ్గర ఇప్పుడు మన కంపెనీ దగ్గర ఆల్మోస్ట్ 140 ప్లస్ సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. అంటే మనం మనం ముందు చెప్పుకున్నట్టు ఒక బిజినెస్ అంటే కాజ్ ఆఫ్ యాక్షన్, కాజ్ ఆఫ్ విజన్. అంటే ఇప్పుడు ఒక యావరేజ్ పర్సన్‌కి ఓకే. ఒక నార్మల్‌గా ఒక జాబ్ చేస్తున్న పర్సన్ అయినా, ఒక బిజినెస్ చేస్తున్న పర్సన్ అయినా, ఒక స్కూల్ స్టూడెంట్ అయినా సరే, లేదా ఒక హౌస్ వైఫ్ అయినా సరే, ఓకే. ఎవ్వరైనా సరే నిజ జీవితంలో అంటే రెగ్యులర్ లైఫ్‌లో వారికి రెగ్యులర్‌గా ఏదో ఒక సర్విస్ అనేది యూజ్ అవుతా ఉంటది. అవసరం అవుతా ఉంటది. ఓకే. ఒక గ్రోసరీ నుంచి గ్రోసరీ స్టోర్స్ కావాలి. అంటే కొన్ని సరుకులు కావాలి. ఓకే. లేదా టైంకి ఒక ప్లంబర్ కావాలి. లేదా ఒక ఎలక్ట్రీషియన్ కావాలి. లేదా ఒక కార్పెంటర్ కావాలి. లేదా ఒక ఏసీ టెక్నీషియన్ కావాలి. లేదా మనకి ఏదైతే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉన్నాయో అవి మనకి హోమ్ డెలివరీ సర్వీస్ కావాలి. ఇలాంటి సర్వీస్ వచ్చినప్పుడు వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ అనమాట. లేదు వాళ్ళకి ఆఫీస్ టైమ్స్ కావచ్చు, స్కూల్ టైమ్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళు ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్‌కెళ్ళడానికి టైం లేదనుకోవచ్చు. లేదా చాలా దూరం ఉండొచ్చు. ఓకే. లేదా అన్‌ఫార్చునేట్‌లీ వాళ్ళు కొంచెం సిక్‌లో ఉండొచ్చు. అన్‌ఫార్చునేట్‌లీ ఆహ్, వాళ్ళకి హెల్త్ బాలేకపోవచ్చు. ఓకే. ఓల్డ్ పీపుల్ కావచ్చు. ఇలాగ పీపుల్ ఉంటారన్నమాట కొంతమంది. ఓకే. వీళ్ళకి మన కంపెనీ ఏం చేస్తుందంటే, వీళ్ళకి మనం చెప్పినట్టు డొమెస్టిక్ సర్వీసెస్ అన్నీ ప్రొవైడ్ చేస్తుందన్నమాట. మన కంపెనీ ద్వారా వీళ్ళకి లైక్ ఇప్పుడు మనం మాట్లాడుకునే సర్వీసెస్ లైక్ ఫుడ్ ఫుడ్ గ్రోసరీస్ కావచ్చు, ఫుడ్ డెలివరీ కావచ్చు. ఓకే. అండ్ కార్పెంటర్ కావచ్చు, ప్లంబర్ కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, ఏసీ టెక్నీషియన్ కావచ్చు. ఓకే. అండ్ ఇంకా,
అట్లా టైప్స్ ఆఫ్ కొన్ని మిస్ అవుతున్నాం. బట్ జనరల్ చెప్తున్నా. ఇలాంటి సర్వీసెస్ అన్నీ మనం పబ్లిక్‌కి యాక్సెస్ ఉంటుందన్నమాట. అప్పుడు పబ్లిక్ ఈజీగా సో, ఒకసారి పబ్లిక్‌కి ఇలాంటి కంపెనీ ఉంది. సో, మనకేమన్నా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు వీళ్ళని మనం మీట్ అవుదాం. సో, వీళ్ళని క్యాచ్ చేద్దాం. సో, వీళ్ళని మనం కాంటాక్ట్ అయిదాం అన్నప్పుడు సో, మన కంపెనీ వీళ్ళకి యాక్సెస్ ఉంటుందన్నమాట. సో, అంటే మన అప్లికేషన్ త్రూ గావచ్చు, మన వెబ్‌సైట్ త్రూ గావచ్చు. ఓకే. అండ్ మన లోకల్‌లో మన కంపెనీ ఫోన్ నంబర్ ద్వారా గావచ్చు, మన ఆఫీస్ త్రూ గావచ్చు. సో, వీళ్ళు మనల్ని కాంటాక్ట్ అయినప్పుడు మన కంపెనీ మన దగ్గర వర్క్ చేస్తున్న ఎగ్జిక్యూటివ్స్ ద్వారా, డెలివరీస్ బాయ్స్ ద్వారా మనం ఈ ఏమైతే సర్వీసెస్ మనం పబ్లిక్ ఇస్తామన్నమాట. సీ ఎంత బాగుంది. సో, ఇందులో ఆల్‌మోస్ట్ ఎలాంటి ప్రొడక్ట్ అయినా మనం హోమ్ డెలివరీ చేస్తాం. ఓకే. ఎలాంటి సర్వీస్ అయినా మనం, మనం స్కిల్డ్ వర్కర్‌ని పంపించి మనం వర్క్ చేపిస్తామన్నమాట. ఈ కంపెనీ చేపిస్తుందన్నమాట. ఇది ఇప్పటివరకు మనం మాట్లాడుకుంది ఓన్లీ డొమెస్టిక్ సర్వీసెస్ గురించి. కమింగ్ టు ది కమర్షియల్ సర్వీసెస్. ఇది మెయిన్ థింగ్ అన్నమాట. సో, కమర్షియల్ సర్వీసెస్ ఇన్ ద సెన్స్ మళ్ళీ మనం ముందు చెప్పుకున్నట్టు ఒక రియల్ ఎస్టేట్ సర్వీసెస్. మళ్ళీ రియల్ ఎస్టేట్ సర్వీసెస్ అంటే ఓన్లీ ఆహ్, అంటే ఒక టర్మ్ కాదు రియల్ ఎస్టేట్ అంటే. సో, రియల్ ఎస్టేట్ అంటే మళ్ళీ ఇందులో ఓపెన్ ప్లాట్స్ ఉండొచ్చు. ఓకే. సో, ఇండిపెండెంట్ హౌసెస్ ఉండొచ్చు. ఓకే. అపార్ట్మెంట్స్ ఉండొచ్చు. సో, కమర్షియల్ ప్లాట్స్ ఉండొచ్చు. సో, కమర్షియల్ హౌసెస్ ఉండొచ్చు. కమర్షియల్ బిల్డింగ్స్ ఉండొచ్చు. ఫార్మ్ హౌసెస్ ఉండొచ్చు. ఫార్మ్ ప్లాట్స్ ఉండొచ్చు. ఇన్వెస్ట్‌మెంట్స్ ఉండొచ్చు. ఇది ఒక ఓన్లీ రియల్ ఎస్టేట్‌లో మనం ఒక సెక్టార్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో, రియల్ ఎస్టేట్‌లో ఇదంతా ఒక వరల్డ్ అన్నమాట. నెక్స్ట్ కన్‌స్ట్రక్షన్. అగైన్ కన్‌స్ట్రక్షన్ లైక్ ఈ 1 బీహెచ్‌కే కన్‌స్ట్రక్షనా? సో, 2 బీహెచ్‌కే కన్‌స్ట్రక్షనా? సో, బిల్డింగ్ ఆర్ డూప్లెక్స్. ఓకే. సో, అండ్ ఫార్మ్ హౌస్. ఓకే. ఫార్మ్ హౌసా? రెగ్యులరా? సో, ఇలాంటి అగైన్ ది కన్‌స్ట్రక్షన్ సర్వీసెస్. సో, రియల్ ఎస్టేట్ సర్వీసెస్, ది కన్‌స్ట్రక్షన్ సర్వీసెస్, ఈవెంట్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్. సో, మళ్ళీ ఇక్కడ ఈవెంట్ మేనేజ్‌మెంట్ సర్వీస్ అంటే ఓన్లీ వన్ వర్డ్. సో, ఈవెంట్స్ అంటే ఏంటి? సో, మనం వెడ్డింగ్ చేస్తున్నామా? వెడ్డింగ్ ఈవెంటా? సో, రెగ్యులర్ స్మాల్ ఫంక్షనా? కార్పొరేట్ ఈవెంటా? స్కూల్ ఈవెంటా? ఓకే. సో, కాలేజ్ ఈవెంటా? ఓకే. అండ్ ఇందులో ప్రీ వెడ్డింగ్ షూట్స్ లాంటివి ఇలాగ ఎన్నో సర్వీసెస్ ఉంటాయి మళ్ళీ. జస్ట్ ఈవెంట్ మేనేజ్‌మెంట్‌లో ఇన్ని రకాల సర్వీసెస్ ఉంటాయి. కన్‌స్ట్రక్షన్‌లో ఇన్ని రకాల సర్వీసెస్ ఉంటాయి. రియల్ ఎస్టేట్‌లో ఇన్ని రకాల సర్వీసెస్ ఉంటాయి. నెక్స్ట్ బ్యాంకింగ్. సో, మళ్ళీ బ్యాంకింగ్‌లో డిఫరెంట్ టాపిక్స్. బ్యాంకింగ్‌లో హోమ్ లోన్సా? పర్సనల్ లోన్సా? ఓకే. సో, వెహికల్ లోన్సా? ఇట్లా అన్నమాట. దాని తర్వాత ఇన్స్యూరెన్స్. సో, ఇన్స్యూరెన్స్‌లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్యూరెన్స్ ఉంటాయి మళ్ళీ. సో, లైఫ్ ఇన్స్యూరెన్సా? ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకా వెహికల్ ఇన్స్యూరెన్సా? ఓకే. సో, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ లాస్ట్ ట్రావెల్స్ కావచ్చు. టూర్స్ అండ్ ట్రావెల్స్. సో, టూర్స్ అండ్ ట్రావెల్స్‌లో కూడా మనకి ఆహ్, మామూలుగా సో, వన్ ప్లేస్ టు వన్. ఇప్పుడు ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్‌కెళ్ళడం కావచ్చు. ఒక స్టేట్ నుంచి ఆహ్, ఒక కంట్రీకెళ్ళడం కావచ్చు. సో, ఇలాగా లైక్ మన కంపెనీ ద్వారా సో, ఇట్లాగా ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ అవ్వచ్చు. అండ్ వాళ్ళకి టూర్‌కి సంబంధించిన, ట్రావెల్‌కి సంబంధించిన కార్ అండ్ వాళ్ళకి సంబంధించిన పర్సనల్ అసిస్టెంట్స్, సెక్యూరిటీస్ ఇట్లాగ అన్ని రకాలుగా మనం సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది. సో, దిస్ ఈస్ వాట్ అర్బన్ సర్వీసెస్ అనేది ఇట్స్ ఎ బిగ్ కంపెనీ. ఇట్స్ ఎ బిగ్ స్ట్రాటజీ. ఓకే. బిగ్ ప్లాన్, బిగ్ విజన్, బిగ్ కాజ్. ఓకే. సో, ఇట్లా అన్నమాట. సో, ఇవన్నీ కలపడం ద్వారానే మనకి అర్బన్ సర్వీసెస్ అనేది రావడం జరిగింది. సో, యాక్చువల్లీ ఎట్లా అనిపిస్తుంది? ఓకే. సో, ఇక్కడ పెద్ద మ్యాటర్ ఉందనిపిస్తుంది కదా! యెస్. సో, యాక్చువల్లీ అర్బన్ సర్వీసెస్ అనేది 2019, 2020లో హ్మ్. ఒక ఇట్లా సర్వీసెస్ ఉంటే ఎలా ఉంటుంది? సో, పబ్లిక్‌కి ఎలా ఉంటుంది? అని సో, మేము ఈ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. సో, కంపెనీ స్టార్ట్ చేసి కొన్ని ఇయర్స్ మేము హ్మ్. ప్రతి ఒక్క హ్మ్. ప్రతి ఒక్క థింగ్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి దాంట్లో ఒక అవగాహన మనం నేర్చుకొని ప్రతి దాంట్లో ఒక అవగాహన మనం తెలుసుకొని హ్మ్. సో, అందులో అప్ అండ్ డౌన్స్ ఏంటి తెలుసుకొని పబ్లిక్ అసలు ఏం కావాలి? సో, మనం వారికి ఎలాంటి సర్వీసెస్ ఇవ్వచ్చు? దీని ద్వారా కంపెనీకి డెవలప్‌మెంట్ ఎట్లా జరుగుతుంది? పబ్లిక్‌కి ఎలా బెనిఫిట్ ఉంటుంది? ఇలా అన్ని రకాలుగా మేము అప్ అండ్ డౌన్స్ చూసి, మంచి చెడు నేర్చుకొని, ఇప్పుడు ఒక సరికొత్త విజన్ తోటి మేము రావడం జరిగింది. ఓకే. సో,
సో మేమేమనుకుంటున్నామంటే వ్యూవర్స్, సో ఈ పబ్లిక్‌కి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ మన కంపెనీ ఉంటుందన్నమాట. ఓకే. ఇక్కడ పబ్లిక్ ఉంటే ఇక్కడ మన కంపెనీ ఉంటది. సో ఈ కంపెనీను ఈ పబ్లిక్‌కి మధ్యల మన కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంటుందన్నమాట. సో మన కమ్యూనికేషన్ సిస్టమ్ ద్వారా ఈ పబ్లిక్ మన కమ్యూనికేషన్ సిస్టమ్‌ని అప్రోచ్ అవుతారు. మన కంపెనీ ఈ కమ్యూనికేషన్ సిస్టమ్‌లో ఒక భాగం. సో దీని ద్వారా ఇక్కడ ఇక్కడ మనం మీట్ అయ్యి పబ్లిక్‌ను మనం మీట్ అయ్యి అంటే ఒక రియల్ ఎస్టేట్ సర్విస్ కోసం మన కంపెనీని అప్రోచ్ అయితారు. అప్రోచ్ అయినప్పుడు మనం వీటికి సంబంధించిన సర్వీసెస్ ఏమి అవసరం ఉందో సో మళ్ళీ పర్సన్ మనం కాంటాక్ట్ అయ్యి దానికి సర్వీసెస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇలాగ ఎలాంటి సర్వీస్ అయినా ఎన్ని రకాల సర్వీసెస్ వచ్చినా సరే మనం మన యొక్క టీమ్ తోటి ఆ యొక్క సర్వీస్ అనేది ఫుల్‌ఫిల్ చేయాలి. సో థట్ ఈస్ అవర్ కంపెనీ. సో గైస్ యాక్చువల్లీ ఈ కంపెనీ ఈ కంపెనీని మేము ముందు చెప్పినట్టు ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. సో మేము అన్ని రకాలుగా అన్ని తెలుసుకోవడం జరిగింది. ఓకే. సో బట్ మేమిప్పుడు ఏం ప్లాన్ చేస్తున్నాము, నెక్స్ట్ మా స్ట్రాటజీస్ అండ్ మా ప్లాన్స్ ఏంటంటే, మూవింగ్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, సో మా కంపెనీ సో ఒక డిస్ట్రిక్ట్‌లో ఓకే. ఒక డిస్ట్రిక్ట్‌లో ఒక 3-4 బ్రాంచెస్, సబ్ బ్రాంచెస్ ఓపెన్ చేసి ఓకే. సో అక్కడ ఎవరైతే ఈ బిజినెస్‌ని తీసుకోవాలనుకుంటున్నారో, సో వాళ్ళకి మేము ఈ బిజినెస్ ఇచ్చేసి ఓకే. ఐ మీన్ ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ ప్రొఫార్మ్ రెడీ చేసి కాంటాక్ట్స్, ఇన్ఫర్మేషన్, బిజినెస్ డెవలప్‌మెంట్, మార్కెటింగ్, సేల్స్ ఓకే. ఎవ్రీథింగ్ ఓకే. ఎవ్రీథింగ్ మేము అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాం. ఒక డిస్ట్రిక్ట్‌కి 3, 3 ప్లేసెస్ అన్నమాట. ఒక డిస్ట్రిక్ట్‌లో 3 బ్రాంచెస్ అనుకోవచ్చు. రైట్. ఒక ఒక డిస్ట్రిక్ట్‌లో 3 బ్రాంచెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఉందనుకోండి. సో హైదరాబాద్‌లో బిగ్ సిటీ కావచ్చు. బిగ్ సిటీ కాబట్టి అక్కడ ఒక 4-5 బ్రాంచెస్ అయినా మనం ఓపెన్ చేయొచ్చు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి కూకట్పల్లిలో ఓపెన్ చేయొచ్చు ఒక బ్రాంచ్. హ్మ్. సో నెక్స్ట్ ఒకటి హైటెక్ సిటీలో ఓపెన్ చేయొచ్చు. ఓకే. సో నెక్స్ట్ ఇంకోటి సికింద్రాబాద్‌లో ఓపెన్ చేయొచ్చు. ఇంకోటి ఉప్పల్లో ఓపెన్ చేయొచ్చు. ఇట్లాగా హైదరాబాద్ ఇస్ ఎ బిగ్ సిటీ కాబట్టి సో ఒక 4-5 ప్లేసెస్‌లో మనం బ్రాంచెస్ ఓపెన్ చేయొచ్చు. సో ఇలాగ కరీంనగర్‌లో కూడా సో ఒక 3 వరకు ఓపెన్ చేయొచ్చు. వరంగల్‌లో ఒక 3-4 ఓపెన్ చేయొచ్చు. అండ్ ఇంకా నిజామాబాద్‌లో, ఆదిలాబాద్‌లో హ్మ్. ఇంకా ఇట్లాగా ఇప్పుడు యాక్చువల్లీ చెప్పుకున్నట్టు సో తెలంగాణలో ఏ డిస్ట్రిక్ట్‌లో అయినా సరే అట్‌లీస్ట్ 3 బ్రాంచెస్ మేము ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఓపెన్ చేసాన్ అంటే ఇన్ ద సెన్స్ మేము ఒక అట్‌లీస్ట్ ఒక 3 మెంబర్స్‌కి మేము ఈ యొక్క ఫ్రాంచైజ్ మేము ఇస్తున్నాం. సో ఇట్స్ నాట్ అబౌట్ ద వర్డ్ ఫ్రాంచైజ్. సో ఇప్పుడు నేను ఏదైతే యాక్టివిటీ చేస్తున్నానో ఈ యొక్క ఫుల్ యాక్టివిటీ, ఫుల్ యాక్టివిటీస్ సో మీ ద్వారా మీరు చేయొచ్చు. హ్మ్. సో మీరు కూడా ఎవరికైనా చేసే ఉద్దేశ్యం ఉంటే ఓకే. ఈ ఫ్రాంచైజ్ గాని, ఈ బిజినెస్ గాని మీరు కూడా తీసుకోవాలనుకుంటే సో డెఫినైట్‌లీ ఇదొక మంచి ఆపర్చునిటీ, బెస్ట్ ఆపర్చునిటీ. సో నేను యాక్చువల్లీ ఐ యామ్ వెరీ ప్రాక్టికల్. సో నేను మంచి ఆపర్చునిటీ అండ్ బెస్ట్ ఆపర్చునిటీ ఎందుకు అంటున్నానంటే, సో మంచి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 2016లో 2019, 20 ఈ టైంలో నేను ఈ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు సో కంపెనీ ఎలా ఉంది అని అనుకుంటే సో డెఫినైట్‌లీ చాలా మంది యాక్సెప్ట్ చేశారు పబ్లిక్. ఓకే. సో చాలా సర్వీసెస్ ఇవ్వడం జరిగింది. ఓకే. సో టూర్స్ అండ్ ట్రావెల్స్ కావచ్చు, ఈవెంట్ మేనేజ్‌మెంట్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, సో గ్రోసరీస్ కావచ్చు, ఫుడ్ డెలివరీస్ కావచ్చు, ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఓకే, కార్పెంటర్, ప్లంబింగ్ ఇలాగా ఇలాగ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఇవ్వడం జరిగింది పబ్లిక్‌కి. సో పబ్లిక్ ఆల్సో ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ చాలా మంది ఈ కంపెనీ గురించి తెలిసిన వాళ్ళు సో ఈ కంపెనీ చాలా బాగుంది. ఓకే. ఇందులో సర్వీసెస్ బాగున్నాయి. ఫ్యూచర్‌లో మంచి డెవలప్‌మెంట్ ఉంటుంది అని చాలా మంది ఫీడ్‌బ్యాక్ ఇచ్చారన్నమాట. సో, సో డెఫినైట్‌లీ ఆ యొక్క హోప్ తోటి సో, సో డెఫినైట్‌లీ ఆ యొక్క హోప్ వల్ల మేము ఆహ్, ఇంకొంతమందికి అంటే లైక్ ఎక్స్‌టెన్షన్ కావాలి గదా! బిజినెస్ అనేది ఎక్స్‌టెన్షన్ కావాలి. సో, నాలాగా కొంతమందికి బిజినెస్ చేయాలి అనేది నేను అనుకోని సో, ఇప్పుడు ఈ వీడియో ద్వారా ముందుకు జరుగుతుంది. సో వ్యూవర్స్ యాక్చువల్లీ ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, సో ఎవరైతే మీరు మీ యొక్క ప్లేస్‌లో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్
నుంచి చూస్తున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 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 హార్డ్ వర్క్ నేచర్ ఉండి, కష్టపడే నేచర్ ఉండి, హ్మ్. బిజినెస్‌ని మీరు చేయగలుగుతా. ఓకే. ఈ ఫ్రాంచైజ్ తీసుకొని నేను బిజినెస్ చేయగలుగుతా అని మీకు ఉన్ ఉన్నట్టయితే సో, డెఫినైట్‌లీ ఇదొక మంచి ఆపర్చునిటీ అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే ఆహ్, మీరు బిజినెస్ చేయాలని మీకు డ్రీమ్ ఉండాలి. మీకు హార్డ్ వర్క్ నేచర్ ఉండాలి. ఓకే. సో, వీటన్నిటితో పాటు మీరు అట్‌లీస్ట్ ఒక 2-3 లాక్స్ మీరు ఇందులో ఇన్వెస్ట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. మీరు బిజినెస్ చేయాలని ఆహ్, డ్రీమ్ ఉండాలి. హార్డ్ వర్క్ నేచర్ ఉండాలి. అట్‌లీస్ట్ 2-3 లాక్స్ మీరు ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి. ఓకే. ఈ 3 ప్రయారిటీస్ మీరు ఈ 3 ప్రయారిటీస్‌కి మీరు ఓకే అనుకుంటే, సో, డెఫినైట్‌లీ మేము ఫ్రాంచైజ్ అనేది మీకు ఇస్తామన్నమాట. సో, ఇది చాలా లిమిటెడ్ అన్నమాట. ఓన్లీ ఒక డిస్ట్రిక్ట్‌కి ఓన్లీ 3 ఫ్రాంచైస్. 2 ఆర్ 3 ఫ్రాంచైస్. ఎందుకంటే ఇది అలాంటి థింగ్ అన్నమాట. విల్ డిస్కస్ లేటర్. ఓకే. సో, ఇక్కడ మీకు మీకు కొన్ని డౌట్స్ రావచ్చు. లేదా ఇంకొన్ని మీకు అనుకోవచ్చు. మీకు ఎలా డబ్బు సంపాదిస్తారనేది. ఓకే. ఎలా డబ్బు సంపాదిస్తారంటే, సో, యావరేజ్‌గా ఒక పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లొకేషన్ తీసుకున్నారనుకోండి. ఓకే. ఒక లొకేషన్ తీసుకొని ఆ లొకేషన్‌లో ఒక 30, 40 కిలోమీటర్స్ రేడియస్‌లో ఒకటే ఆఫీస్ ఉందనుకోండి. ఓకే. మీరొక ఫ్రాంచైజ్ తీసుకున్నారు మన కంపెనీ ద్వారా. హ్మ్. ఒక మీరు ఒక దగ్గర ఆఫీస్ ఎస్టాబ్లిష్ పెట్టడం జరిగింది. సో, ఆఫీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ తర్వాత ఒక 30-40 కిలోమీటర్స్ రేడియస్‌లో ఓకే. ఇక్కడ మన ఒక్క ఆఫీసే ఉంటుంది. అంటే మీ యొక్క ఆఫీసే ఉంటుంది. మీ యొక్క కంపెనీ ఉంటుంది. మీ యొక్క బిజినెసే ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ కంపెనీకి మీరెప్పుడైతే ఈ ఫ్రాంచైజ్ తీసుకున్నారో మీ కంపెనీకంటూ ఒక వెబ్‌సైట్ ఉంటుంది. ఒక అప్లికేషన్ ఉంటుంది. ఓకే. ఒక కామన్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంటుంది. ఈ 30, 40 కిలోమీటర్స్ రేడియస్‌లో ఎంతమంది పబ్లిక్ ఉన్నారో లైక్ అక్కడ 30,000 పబ్లిక్ ఉండొచ్చు, 50,000 పబ్లిక్ ఉండొచ్చు, 1,00,000 పబ్లిక్ ఉండొచ్చు. ఓకే. సో, వీళ్ళందరికీ కామన్ పాయింట్ మీరే. మీ కంపెనీ, మీ బిజినెసే. ఓకే. సో, ఇక్కడ ఈ 30, 40 మెంబర్స్‌కి సో, అగైన్ రెగ్యులర్ ఆహ్, సర్వీసెస్ కావచ్చు. లైక్ డొమెస్టిక్ సర్వీసెస్ ఇవ్వచ్చు. కమర్షియల్ సర్వీసెస్ ఇవ్వచ్చు. ఓకే. ఒక డొమెస్టిక్ సర్వీసెస్ చేస్తే మనకు ఆల్‌మోస్ట్ రూ. 20, రూ. 30 రావడం జరుగుతుంది. సో, అలాంటివి మనం డైలీ ఈ 1,00,000 పీపుల్‌కి ఈ 1,00,000 పీపుల్‌కి మనం డైలీ అట్‌లీస్ట్ ఒక 50-100 హోమ్ డెలివరీస్ చేసినా సరే, మనకు ఆల్‌మోస్ట్ 2,000-2,500 వస్తుందన్నమాట అమౌంట్. అంటే మన కంపెనీ ఒక రోజు 2,000 సరే ఏమన్నా అనుకోకండి. రూ. 1000 నుంచి 2,000 మన కంపెనీ ఓన్లీ డొమెస్టిక్ సర్వీసెస్ పైన అమౌంట్ జనరేట్ చేస్తుంది. ఒక డే. ఓకే. సో, ఇలాగా మంత్లీ ఎంత 50,000 ఆర్ 60,000 ఓకే. సో, ఇదంతా ఓన్లీ డొమెస్టిక్ సర్వీసెస్ నుంచే మనం ఈ అమౌంట్ జనరేట్ చేస్తున్నాం. కమింగ్ టు మళ్ళీ ఇదే 1,00,000 పీపుల్ నుంచి మనకి ఒక కమర్షియల్ సర్వీస్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కన్‌స్ట్రక్షన్ కావాలి ఒక పర్సన్‌కి. ఓకే. ఒక కన్‌స్ట్రక్షన్ కావాలనుకుంటే అగైన్ ఈ కన్‌స్ట్రక్షన్ సంబంధించిన కొటేషన్, ఈ కన్‌స్ట్రక్షన్ సంబంధించిన నాలెడ్జ్, ఈ కన్‌స్ట్రక్షన్‌కి ఎంత ఎక్స్‌పెండిచర్ అయితుంది, మ్యాన్ పవర్ ఎవరెవరు, ఓకే. ఇందులో స్కిల్డ్ వర్కర్స్ ఎవరు, సో, దీని ల్యాండ్ మెజర్‌మెంట్స్ ఏంటి, ఓకే. దీని స్లాబ్ ఎస్ఎఫ్టీ ఏంటి, ఇంజినీర్ ఏంటి, ఇవన్నీ గురించి మీకొక అవగాహన రావాలి. ఓకే. సో, దీని మీద ఎస్టిమేషన్ ఇచ్చినప్పుడు పర్ స్క్వేర్ ఫీట్ ప్రైస్ అనేది ఇంత మీద కస్టమర్‌తో మనం డిస్కస్ చేసి, సో, ఈ యొక్క ఫైల్‌ని క్లోజ్ చేస్తాం. సో, ఈ ఫైల్‌ని క్లోజ్ చేసిన తర్వాత యావరేజ్‌గా ఒక 25,00,000, 30,00,000 అనుకోండి. ఈ యొక్క కన్స్ట్రక్షన్ యొక్క. సో, అందులో 10%, 15% కంపెనీ ప్రాఫిట్. అంటే మీ ప్రాఫిట్. ఒకవేళ కస్ట్ ఒకవేళ మీకిలాంటి ఆహ్, కమర్షియల్ సర్వీసెస్ నుంచి మీకేమన్నా మంచి కస్టమర్ వచ్చాడంటే, మీరు ఒక మంచి కొటేషన్ ఇచ్చి, మంచి క్వాలిటీతో ఒక మంచి కొటేషన్ ఇచ్చి, ఓకే. ఎవ్రీథింగ్ గోయింగ్ గుడ్ అన్నట్టు మీరు మంచిగా కస్టమర్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే, సో, డెఫినైట్‌లీ జనరేట్ చేసుకోవచ్చు. మీరు కొన్ని అమౌంట్స్ సంపాదించుకోవచ్చనమాట. సో, ఇట్లాగా రియల్ ఎస్టేట్ సర్వీసెస్‌లో, కన్స్ట్రక్షన్ సర్వీస్‌లో, ఈవెంట్ మేనేజ్‌మెంట్‌లో, బ్యాంకింగ్‌లో, టూర్స్ అండ్ ట్రావెల్స్‌లో ఇలాగ మీరు ఎంత కష్టపడితే మీరు అన్ని డబ్బు సంపాదించుకోవచ్చు. మీరంత నిజాయితీగుండాలి. ఓకే. మీరు ఆ కొటేషన్ ఇవ్వడం
ఆ కొటేషన్ ఏది ఇస్తున్నారో ఎస్టిమేషన్ కొటేషన్ కాపీ కావచ్చు, అందులో ప్రోడక్ట్ ఏంటి, సర్వీస్ ఏంటి, టైమ్ ఆఫ్ డెట్ టైమ్ ఆఫ్ డెలివరీ ఏంటి, ప్రతిదీ మీరు కస్టమర్కి చెప్పి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ యొక్క కాంట్రాక్ట్ని మీరు ఓకే చేసుకొని సో మీరు వర్క్ చేయడం ద్వారా మీకు డబ్బులు వస్తాయి. ఓకే, ఇటు ఇటు డొమెస్టిక్ సర్వీసెస్ పైన అమౌంట్ రావడం జరుగుతుంది, ఇటు కమర్షియల్ సర్వీస్ పైన అమౌంట్ రావడం జరుగుతుంది. ఓకే, సో నేను ఇక్కడ ఏమంటున్నంటే గాయస్, ఇప్పుడు జాబ్ చేయడం ద్వారా ఓకే, ఇప్పుడు ఈ 5 ఇయర్స్ 10 ఇయర్స్ 15 ఇయర్స్ మనం ఇన్వెస్ట్ చేస్తాం, ఓకే, లెట్ ఇట్ బి, అయింది అయిపోయింది. ఓకే, సో చేసిన తర్వాత మళ్ళీ మనం ఈ 15,000 శాలరీస్ నుంచి మనం స్టార్ట్ చేసి మళ్ళీ ఆ శాలరీ 40,000 50,000 వెళ్ళడానికి మళ్ళీ ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ వెయిట్ చేసి ఓకే, దాని తర్వాత ఈ మధ్యలో జాబ్ ఉంటుందో లేదో, జాబ్ సెక్యూరిటీ ఉంటుందో లేదో, ఆ టార్గెట్స్ ఏంటో మనకు తెలియదు. ఇది ఒక ప్రాబ్లం అయితే, ఒకవేళ బిజినెస్ చేస్తే మనకి అవగాహన లేకుండా ఏం బిజినెస్ స్టార్ట్ చేస్తామో తెలియదు. ఈ తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి బిజినెస్ స్టార్ట్ చేసి ఎక్కువ ఎక్కువ కాంపిటీషన్స్ ఉన్న మధ్యలో మనం మళ్ళీ అదే మళ్ళీ అదే చిన్న చిన్న ప్రాఫిట్స్ 1% 2% ప్రాఫిట్ తోటి మనం ఓకే, కానీ మళ్ళీ ఆ సంవత్సరాలు చేయాలి మనం, ఈవెన్ దో వీ హ్యావ్ ద కాంపిటీషన్ అగైన్. అంటే నీకు కాంపిటీషన్ అంటే ఏంటంటే గాయస్, యాక్చువల్ మీకు చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక షాప్ ఉంది అనుకోండి, ఒక ఒకటి క్లాతింగ్ షాప్ ఉంది, మెన్స్ క్లాతింగ్ షాప్ ఉంది అనుకోండి, మీరు 3 lakhs ఇన్వెస్ట్ చేసి ఒక షాప్ ఓపెన్ చేశారు. ఓకే, ఇప్పుడు మీరు ఒక షాప్ ఓపెన్ చేశారు, 3 lakhs కాబట్టి 3 lakhs చాలా మంది అఫోర్డ్ చేస్తారు కాబట్టి ఈ ఇంకొక 3 మెంబర్స్ ఇంకో 4 మెంబర్స్ షాప్స్ పెట్టారు. బట్ ఇప్పుడు ఈ 4 షాప్స్ అందరూ తీసుకొచ్చుకునే షర్ట్స్ ప్యాంట్స్ మెటీరియల్స్ అన్ని ఒకటే ప్లేస్. మీరు షాప్స్ తీసుకొచ్చిన తర్వాత ఒక షర్ట్ని మీరు ఒక 500 రూపీస్కి మీరు సేల్ చేస్తే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 350 రూపీస్కి మీకు ఒక షర్ట్ వచ్చింది, మీరు దాన్ని 500 రూపీస్కి మీరు సేల్ చేయాలి, అప్పుడు మీరు ప్రాఫిట్లో ఉన్నట్టు. ఇప్పుడు ఈ 5 మెంబర్స్ కూడా ఏం చేస్తారంటే 350 రూపీస్కి అందరికి షర్ట్స్ వస్తాయి. ఇప్పుడు అందరు ఏం చేస్తారంటే అందరూ 500 సేల్ చేస్తారా అంటే చేయరు. కొంతమంది 400కే సేల్ చేస్తారు, కొంతమంది 370 380కి సేల్ చేస్తారు. సో ఇప్పుడు అల్టిమేట్గా ఇప్పుడు ఈ 4 షాప్స్లో ఓకే, ఈ 4 షాప్‌లో ఎవరైతే తక్కువకి ఇస్తున్నారో అక్కడికి పబ్లిక్ వెళ్తారనమాట. సో ఇప్పుడు ఆ పర్సన్ తక్కువ ధరకు అమ్ముతున్న పర్సన్‌కి డబ్బులొస్తున్నాయి. అతను ఇన్వెస్ట్‌మెంట్ చేసిన డబ్బులు అతనికొస్తున్నాయి గానీ, ప్రాఫిట్స్ ఎక్కడ? అంటే కాంపిటీషన్ అంటే అదన్నమాట. సో కాంపిటీషన్ అంటే ఇదన్నమాట. అట్లా అని మనం కాంపిటీషన్ లేని బిజినెస్ చేద్దామంటే మనకొక ప్లాన్ గావాలి. మళ్ళీ మనకు స్ట్రాటజీ గావాలి. మనకు ప్రొడక్ట్ గావాలి. మళ్ళీ అగైన్ మనకు సర్వీస్ గావాలి. సో ఇట్స్ ఎ బిగ్ థింగ్. మనం దీని గురించి ఆలోచించనీకి మనకు మళ్ళీ 2, 3 ఇయర్స్, 5 ఇయర్స్ మనకి కష్టం మిస్ అయిపోతుంది. ఓకే. అండ్ ది సేమ్ టైమ్ మనం అంత ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి 40 లాక్స్, 50 లాక్స్ ఇన్వెస్ట్‌మెంట్ చేసి మళ్ళీ మనం లాస్‌లోకెళ్ళి మళ్ళీ దాన్ని మనం హైలైట్ చేయడానికి ఇంకో 5 ఇయర్స్, 10 ఇయర్స్ వెయిట్ చేయడం. ఇట్స్ ఎ టైమ్ వేస్ట్ ప్రాసెస్ అనిపిస్తుంది. సో అందుకే గైస్ నేనేమంటున్నానంటే, సో లాస్ట్ 5 ఇయర్స్ నుంచి నేను ఈ కంపెనీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను హ్యాపీగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ పైన మన కంపెనీ పబ్లిక్ సర్వీస్ ఇవ్వడం ద్వారా నేను కొంచెం డబ్బు సంపాదించుకున్నాను. సో ఇది మాత్రం 100% నిజాయితీగా చెప్తున్నా. నో నో లైస్, నో అబద్ధాలు. ఓకే. సో నేను నిజంగా చాలా ధైర్యంగా చెప్తున్నా. నేను ఆల్మోస్ట్ ఒక 20 లాక్స్ నేను ఇప్పటివరకు సంపాదించడం జరిగింది. సో మీకు కొన్ని ఫోటోస్ చూపిస్తా. నేను సంపాదించిన డబ్బులు అన్ని మీకు ఇప్పుడు ఫోటోస్‌లో చూపిస్తాను చూడండి. ఓకే. సో నేను ఇప్పటివరకు సంపాదించిన అమౌంట్ అన్నీ లైవ్ అన్నమాట. సో అంటే హ్యాండ్ క్యాష్, ఇప్పుడు ఏదైనా కాంట్రాక్ట్ ఓకే అయితే నేను కస్టమర్‌ని మీట్ అయినప్పుడు, లేకపోతే కస్టమర్ నన్ను మీట్ అయినప్పుడు, సో కస్టమర్స్ కొంతమంది నాకు హ్యాండ్ క్యాష్ ఇవ్వడం జరిగింది. కొంతమంది ఫోన్‌పే, కొంతమంది గూగుల్ పే ఇట్లా చేయడం జరిగింది. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ యూపీఐ త్రూ. ఓకే. సో ఇట్లాగా నేను కొన్ని డబ్బు సంపాదించుకున్నా. అండ్ నాకింకా నమ్మకం ఉంది. నేనింకా ఎక్కువ పబ్లిసిటీ చేసుకొని, ఎక్కువ మార్కెటింగ్ చేసుకొని, కంపెనీ ఇంకా ఎక్కువ డెవలప్ చేసుకొని, నేను ఎక్కువ డబ్బు సంపాదించుకోవాలని నాకు నమ్మకం ఉంది. ఓకే. బట్ ఇక్కడ నేను తెలంగాణలో ఆల్మోస్ట్ అన్ని డిస్ట్రిక్ట్స్‌లో ఈ యొక్క అర్బన్ సర్వీసెస్ అనే కంపెనీ నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో
సో స్టార్ట్ ఇన్ ద సెన్స్ స్టార్ట్ చేయాలంటే, సో నేను అన్ని డిస్ట్రిక్ట్స్ నేను చేయలేను కాబట్టి, అన్ని ప్లేసెస్ నేను ఉండలేను కాబట్టి, నేను ఏదైతే కంపెనీ ఫార్ములా ఉందో కంపెనీ ఫార్ములా మీకు ఇచ్చేస్తా. ఓకే. ఇందులో ఉన్న ఇందులో ఉండే ప్లాన్ ఏంటి, ఇందులో ఉన్న స్ట్రాటజీస్ ఏంటి, ఇందులో ప్రాఫిట్ ఏంటి, ఇందులో లాస్ ఏంటి, ఇందులో ఇంప్లిమెంటేషన్ టెక్నిక్ ఎట్లా, సో దీని వెబ్సైట్ ఏంటి, అప్లికేషన్ ఏంటి, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, స్ట్రాటజీస్ ఏంటి, మార్కెటింగ్ ఏంటి, సేల్స్ ఏంటి, అడ్వర్టైజ్మెంట్స్ ఏంటి, ఇలాగా ప్రతిదీ మీకు మీకు ఒక 3 to 5 days లో లైవ్ లైక్ ఓవరాల్ సెషన్స్ ఇస్తాను అనమాట. అంటే మనందరం ఒక దగ్గర కలిసి, సో మీకు అక్కడ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు లైవ్గా. ఓకే. సో మనందరం ఏదైనా కన్వెన్షన్ హాల్లో ఒక 5 to 6 days, ఓకే, 5 to 6 days మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా అక్కడ మొత్తం ఒక క్లాస్ లాగా. ఓకే. సో దాని తర్వాత ఒక 10-15 days మీకు ఆన్లైన్ క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకు అక్కడ అసలు మన ప్లాన్ ఆఫ్ యాక్షన్, స్ట్రాటజీస్ ఎలా అవన్నీ మీకు చెప్పడం జరుగుతుంది అన్నమాట. అంటే ఒకటే ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇది ఒక పాంప్లెట్ ఉందనుకోండి. ఈ పాంప్లెట్ ఇది ఒక పాంప్లెట్ ఉందనుకోండి. ఇక్కడ మీకు కొంచెం క్లియర్‌గా అర్థమవుతుంది. సో, సో ఇప్పుడు ఈ పాంప్లెట్ ఉంది గదండీ! ఇప్పుడు ఈ పాంప్లెట్ ఉంది గదండీ! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీని గురించి ఈ పాంప్లెట్ గురించి మీకు కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. హ్మ్. సో, ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్స్, అక్కడ మనం ఎలాంటి వర్క్ జేస్తాం? రెనోవేషన్ వర్క్స్ అంటే ఏం జేస్తాం? ఓకే. సో, ఇక్కడ ఈ కాంటాక్ట్ నంబర్ ఉందా? సో, ఇక్కడ ఈ కాంటాక్ట్ నంబర్ ప్రెజెంట్ నాది ఉంది కాంటాక్ట్ నంబర్. బట్ మీరు ఎప్పుడైతే ఈ ఫ్రాంచైజ్ తీసుకున్నారో ఇక్కడ కాంటాక్ట్ నంబర్ మీదొస్తుందన్నమాట. ఓకే. ఇక్కడ తెలంగాణ, ఇండియా ఉంది గదా! సో, ఇక్కడ నెక్స్ట్, సో, ఇక్కడ ఇప్పుడు ఎక్కడైతే మీరు ఫ్రాంచైజ్ తీసుకున్నారో ఆ ఫ్రాంచైజ్ లొకేషన్, సిటీ నేమ్ ఉంటుందన్నమాట. ఓకే. ఇట్లాగనమాట ప్రతీదీ అప్‌డేట్ చేస్తామన్నమాట. మీకు మా కంపెనీ ఈ ఫార్మ్‌లో మీకు ఇస్తుందంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ అక్కడ అడ్రెస్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఇక్కడ విజిటింగ్ కార్డ్‌లో ఫర్ ఎగ్జాంపుల్ మీ నేమ్ ఉంటుంది. ఓకే. మీ నేమ్, మీ విలేజ్ నేమ్, మీ సిటీ నేమ్ ఉంటుందన్నమాట. సో, ఇలాగా అన్నీ అప్‌డేట్ జేయాలి. ఓకే. అప్లికేషన్‌లో మళ్ళీ లొకేషన్, కాంటాక్ట్స్, ఓకే. లొకేషన్ చేంజ్ జేయాలి. అడ్రెస్ చేంజ్ జేయాలి. ఫోన్ నంబర్స్ చేంజ్ జేయాలి. నెక్స్ట్ అన్నీ అప్‌డేట్ చేయాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వరంగల్‌లో ఫ్రాంచైజ్ తీసుకున్నారనుకోండి. సో, ఇప్పుడు వరంగల్ కస్టమర్స్ యాక్సెస్ గావడానికి ఒక యాప్ ఉండాలి. సో, వరంగల్ కస్టమర్స్ యాక్సెస్ గావడానికి ఒక వెబ్‌సైట్ ఉండాలి. ఓకే. సో, వరంగల్ కస్టమర్స్ అప్రోచ్ కావడానికి, కనెక్ట్ కావడానికి ఒక కమ్యూనికేషన్ సిస్టమ్ గావాలి. అంటే అక్కడ మళ్ళీ ఫోన్ నంబర్స్ చేంజ్ చేయాలి కంప్లీట్‌గా, పర్మనెంట్‌గా ఉండేలాగా. ఓకే. అట్ ది సేమ్ టైమ్ మీరు ఎవరైతే ఫ్రాంచైజ్ తీసుకుంటున్నారో అక్కడ మీరే హెడ్ ఆఫ్ ది బాస్ ఆ డిస్ట్రిక్ట్‌కి, ఆ బ్రాంచ్‌కి. ఓకే. అక్కడ మీరే బాస్. కైండ్ ఆఫ్ సీఈఓ అనుకోండి. ఓకే. ఓకే. అక్కడ మీకంటూ ఒక పర్సనల్ రెప్యుటేషన్ క్రియేట్ అవుతుంది. సో, మార్కెట్‌లో ఈ రెగ్యులర్ బిజినెస్ చేయడం కన్నా, ఇవ్వి, అవ్వి, అట్లా ఇవన్నీ రిస్క్ చేయడం కన్నా, ఇలాంటి ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకొని, ఇలాంటి కంపెనీ ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకొని, మీరు మార్కెట్‌లో గూడా, మీ ఫ్యామిలీలో గూడా, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ సర్కిల్‌లో గూడా ఒక మంచి బిజినెస్ చేస్తున్నాడు, మంచి కంపెనీ స్టార్ట్ చేశాడు, ఓకే, మంచి అమౌంట్ జనరేట్ చేస్తున్నాడు అని మీకంటూ ఒక సెపరేట్ వాల్యూ క్రియేట్ అయితుందన్నమాట. ఓకే. సో, నేను నా వరకేంటంటే లైక్ అన్ని నేర్చుకోవడం జరిగింది. స్టెప్ బై స్టెప్. ఒక ఆల్‌మోస్ట్ 2-3 మంత్స్ నేను రాంగ్‌గా పోర్ట్రేట్ అయినా. సో, అంటే ఒక ఆల్‌మోస్ట్ 2-3 మంత్స్ ఎలా అంటే లైక్ ఆహ్, ఎట్లా అంటే లైక్ అవసరం లేని సిట్యుయేషన్‌లో నేను వర్క్ చేసినానన్నమాట. అవసరం లేని ప్లేస్‌లో వర్క్ చేసినానన్నమాట. అంటే ఎక్కడ మనం వర్క్ చేయాలి? ఎక్కడ మనం వర్క్ చేస్తే మనకి ప్రాఫిట్ ఉంటుందని మనకు తెలియాలి. ఓకే. మనం అన్‌వాంటెడ్ ప్లేస్‌లో, అన్‌వాంటెడ్ టైమ్‌లో మనం ఎక్కువ వర్క్ చేస్తే మనకు స్ట్రెస్ అయితుంది తప్పించి మనకి ఎలాంటి ప్రోగ్రెస్ ఉండదు. సో, ఇలా అన్నమాట. ప్రతి ఒక్క స్ట్రాటజీస్ నేర్చుకొని, ప్రతి ఒక్క ఇంప్లిమెంటేషన్ నేర్చుకొని, మార్కెటింగ్ ఏంటి, సేల్స్ ఏంటి అన్నీ నేర్చుకొని, సో, సింపుల్‌గా ఈ 5 ఇయర్స్ నేను అన్ని రకాలుగా నేర్చుకున్న థింగ్ మీకు ఒక 1-2 మంత్స్‌లో మీకు అంత ఇన్ఫర్మేషన్ అంతా మీకు నేర్పించి, ఓకే, ఈ యొక్క కంపెనీ డీటెయిల్స్ అన్నీ మీకు ఇచ్చేసి, సో,
మీరు కూడా హ్యాపీగా మీ యొక్క లొకేషన్స్‌లో జాబ్ చేసి ఈ యొక్క బిజినెస్‌ని ఎస్టాబ్లిష్ చేసుకొని, మీ కంపెనీ ఎస్టాబ్లిష్ చేసుకొని, మీరు కూడా హ్యాపీగా సో, డిఫరెంట్ ఫార్మ్స్‌లో మీరు పబ్లిక్‌కి సర్వీస్ ఇస్తూ, సో, మీరు కూడా కొంచెం అమౌంట్ సంపాదించుకునేలాగా సో, నేను మీకు క్రియేట్ చేస్తాను. ఓకే. సో, సో, ఇదన్నమాట యాక్చువల్లీ ఈ వీడియోలో చెప్పాలనుకుంది. ఓకే. సో, సో, ఆబ్వియస్‌లీ మీరు ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. మీ యొక్క బిజినెస్ స్టార్ట్ చేశారు. తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌లో మంచి ప్రాఫిట్ వస్తుంది అంటే, సో, మీ ఫ్యామిలీలో గూడా, మీ ఫ్రెండ్ సర్కిల్‌లో గూడా అండ్ మీ యొక్క ప్లేస్ ఆఫ్ లివింగ్ అక్కడ గూడా మీకు మంచి రెప్యుటేషన్ క్రియేట్ అవుతుంది. సో, వ్యూవర్స్ యాక్చువల్లీ కొంచెం ఆలోచించండి. ఇందులో మీరు చేయాల్సిన థింగ్ ఏంటంటే, జస్ట్ మీరు బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. బిజినెస్ చేయాలి, లేకపోతే కంపెనీ స్టార్ట్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉండాలి. సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు హార్డ్ వర్కింగ్ నేచర్ అయి ఉండాలి. ఓకే. హార్డ్ వర్కింగ్ నేచర్ ఉండాలి. అండ్ మీరు అట్‌లీస్ట్ సో 2-3 లాక్స్ ఈ కంపెనీకి మీరు సో కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేయాలి. ఈ 3 ప్రయారిటీస్ సో ఈ 3 ప్రయారిటీస్ మీలో ఉన్నాయి. ఈ 3 ప్రయారిటీస్ మీరు చేయగలుగుతారు అనుకుంటే సో డెఫినైట్‌లీ నేను మీకు ఈ ఫ్రాంచైజ్ ఇవ్వడం జరుగుతుంది. సో urbanservices.com. సో ఇంకా ఇది మనం ఇంకా యాక్చువల్లీ ఇందులో మీకు కొన్ని సీక్రెట్స్ నేను మీకు చెప్పలేదు యాక్చువల్లీ. ఎందుకంటే ఇది ఒక ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ ఉన్నాం కాబట్టి. సో యాక్చువల్లీ మీరు ఫ్రాంచైజ్ తీసుకొని మనం ఎప్పుడైతే ఒక స్పెషల్ మీటింగ్స్ కండక్ట్ చేసామో అప్పుడు ఆ మీటింగ్‌లో నేను మీకు అన్ని రకాలుగా మనకి ఎలా ప్రాఫిట్స్ వస్తాయి, మనం ఎలా లైఫ్‌లో ఎదగొచ్చని ఎవ్రీథింగ్ మనం డిస్కస్ చేద్దాం. అండ్ యాక్చువల్లీ ఇంకోటి ఇక్కడ మీరు ఈ ఫ్రాంచైజ్ తీసుకోవాలని అనుకుంటే మీరు ఒకటి చిన్నగా చెప్పాలనుకుంటే సో మీరు అఫోర్డబుల్ అన్నిటికి. ఈ 3 కండిషన్స్ నేను చెప్పిన 3 కండిషన్స్ మీరు అఫోర్డబుల్ అనుకుంటే సో డెఫినైట్‌లీ మీరు బ్లైండ్‌గా మీరు జస్ట్ మీ పేరెంట్స్ దగ్గర లేకపోతే మీ వెల్ విషెస్ దగ్గర మీరు జస్ట్ వాట్ ఈస్ వాట్ అని తెలుసుకొని సో యూ కెన్ కాంటాక్ట్ మీ. సో మై నంబర్ ఈస్ 8341890441 అండ్ మై అదర్ కాంటాక్ట్ ఈస్ 7036211441. సో ఇన్ కేస్ నా కాంటాక్ట్ ఒకవేళ మిస్ అయినా సరే, ఇన్ కేస్ కాంటాక్ట్ కలవకపోయినా సరే జస్ట్ మీరు వాట్సాప్‌లో హాయ్ అని మెసేజ్ చేయండి అండ్ ఐ విల్ కాంటాక్ట్ యూ. అండ్ మీకు సంబంధించిన అడ్రెస్, మీకు సంబంధించిన లొకేషన్ నాకు అడ్రెస్ చేయండి అండ్ ఐ విల్ కాల్ యూ. అండ్ ఎవరి మాట నమ్మకండి. బికాస్ యూ నో యూ నో ఇప్పటివరకు నేను యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఒక 1 అవర్ మీకు చెప్పడం జరిగింది. 1 అవర్‌లో. బట్ 1 అవర్‌లో నేను ఎంత చేశానో ఇదంతా ఏంటంటే ఒక 4-5 ఇయర్స్ హార్డ్ వర్క్ అందులో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన కాన్సెప్ట్స్ మీకు చెప్పడం జరిగింది. అండ్ దట్ ఇది మీకు లైఫ్‌లో డెవలప్‌మెంట్ అయ్యే కాన్సెప్ట్ అన్నమాట. సో ఇది నాకన్నా ఇంకెక్కువ ఎవరికి తెలుసు అని నేను అనుకోను. ఓకే. నాకన్నా ఎక్కువ తెలుసా అని నేను ఎవరికి అనుకోను. బట్ ఇందులో ఎంతవరకు హానెస్ట్ ఉంది, ఇందులో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు సక్సెస్ రేషియో ఉందని మీకు తెలుస్తదనమాట. ఇక్కడ మీకు, నాకు ఓ బెనిఫిట్ ఉంటుంది గానీ, థర్డ్ పర్సన్‌కి ఎలాంటి బెనిఫిట్ ఉంటుందంటే థర్డ్ పర్సన్ మేబీ అతనికి అంత నాలెడ్జ్ ఉందనుకోండి. ఓకే. అంత నాలెడ్జ్ ఉన్నట్టయితే ఓకే. అతను ఓకే అంటాడు. బట్ అతనికి నాలెడ్జ్ లేకుండా మనం అంటే ఒక నాలెడ్జ్ పర్సన్‌ని ఓకే. ఒక ఇంటెలిజెంట్ ఒక అన్‌ఇంటెలిజెంట్‌ని మనం ఫీడ్‌బ్యాక్ అడిగితే ఎలా ఉంటుందో అట్లా ఉంటుందన్నమాట. ఓకే. సో, సో ప్లీజ్ థింక్ అబౌట్ థిస్ అండ్ ఇవి ఓన్లీ చాలా లిమిటెడ్ అన్నమాట. సో ఓన్లీ ఒక డిస్ట్రిక్ట్ ఓన్లీ 2-3 ఫ్రాంచైస్ మాత్రమే. ఓకే. సో హోప్ మీ అందరికి అర్థమైందనుకుంటా. అండ్ ప్లీజ్ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే సో ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో urbanservice.com. సో ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ కామెంట్ చేయండి. అండ్ మై ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఓకే. సో ఇదొక మంచి ఆపర్చునిటీ. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. సో యాస్ సూన్ యాస్ పాసిబుల్ మీరు ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు అనుకుంటున్నా. హోప్ మనం మళ్ళీ ఒక మంచి ఇంట్రెస్టింగ్‌తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. అంటిల్ దెన్ దిస్ ఈస్ రాహుల్ సైనింగ్ బై. థాంక్ యూ.